వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. చూడవచ్చు, ఇప్పుడు మనకి న్యూ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. బంజారా హిల్స్ ఫుల్లీ ఇంటీరియర్తో ఉన్న ఫుల్లీ ఫర్నిచర్ అండి. చూడవచ్చు, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చాలామంది మనకి బంజారా హిల్స్, జూబిలీ హిల్స్లో రీసేల్ కూడా అడుగుతున్నారు. కొంతమంది న్యూ ఉంటే ఇంకా బెటర్ అంటున్నారు. ఓకే, మీ కొరకు న్యూ ఫ్లాట్స్ అనేది తీసుకురావడం జరిగింది. చూడవచ్చు, మీకు ఇక్కడ ఫ్లోరింగ్కి హైట్గా అనేది కిచెన్ ఇచ్చారు. చాలా బాగా ఇచ్చారు. ఇది నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఓకే, ఈ ప్రాపర్టీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. ఇదండి మనకి ఈ కమ్యూనిటీలో వచ్చేసి మనకు స్విమ్మింగ్ పూల్. ఇది చూడండి, చాలా బాగా, అంటే స్టాండ్లోన్ అపార్ట్మెంట్లో మీకు ఇలా స్విమ్మింగ్ పూల్, బ్యాంకెట్ హాల్, జిమ్ ఇవ్వటం చాలా అరుదు. మనకి ఇది బంజారా హిల్స్లో చూడండి. చుట్టూ మనకి గ్రిల్ ఇలా స్టీల్ ఇచ్చారు. ఓకే, మీకు అక్కడ వచ్చేసి ఓపెన్ ఏరియా ఉంటుంది. ఆ వాల్ దాకా మనకి దీనికి సంబంధించింది. మనం ఆల్మోస్ట్ 7-8 o'clock టైంలో తీస్తున్నాం. ఇది మనకి చుట్టూ చూడవచ్చు. స్విమ్మింగ్ పూల్కి మనకు చుట్టూ డిస్టెన్స్ కూడా చాలా ఉంది. ఓకే, ఇది స్విమ్మింగ్ పూలు. ఇది మనకు టెర్రాస్లో ఇప్పుడు అంతా టెర్రాస్ అనేది కల్చర్ నడుస్తుంది కాబట్టి టెర్రాస్లు అనేది ఉంది. మీకు కింద వచ్చేసి అక్కడ జిమ్ ఉంటుంది. అది జిమ్ మీకు చూపిస్తాను క్లియర్గా. బ్యాంకెట్ హాల్ కూడా మీకు వీలు ఉంటే అది కూడా ఒక 100-150-200 మెంబర్స్ సిట్టింగ్ ఉంటుంది. అది కూడా చూపిస్తా. చూడండి, ఇది బంజారా హిల్స్లో అండి, గమనించండి. ఇది వచ్చేసి మనకి బంజారా హిల్స్లో ఉంటుంది. ఓకే, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చూడవచ్చు, మనకి ఇలా స్టేర్ కేస్కి అంత లైటింగ్ సిస్టమ్ కూడా ఇవ్వటం జరిగింది. అలా స్విమ్మింగ్ పూల్ కాడికి వెళ్ళాలంటే. ఓకే, ఇలా లైటింగు. ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది. చూడవచ్చు, ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది. ఇదంతా మళ్ళీ ఓపెన్ స్పేస్ అన్నమాట. అంటే ఇదంతా ఓపెన్ స్పేస్. ఓకే, ఇక్కడ ఒకటి మనకి రూమ్ ఇచ్చారు దీనికి సంబంధించి. ఇక్కడ మనకి 3 వాష్రూమ్స్ అనేది ఇవ్వటం జరిగింది. అక్కడ ఎవరన్నా మనకి సంబంధించిన డ్రైవర్స్ ఎవరన్నా వస్తే వాళ్ళకు యూజ్ అవుతుంది ఈ వాష్రూమ్. ఇక్కడ ఒకటి, ఇవి వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చినప్పుడు ఈ వాష్రూమ్స్. ఇక్కడ ఒక బాత్రూమ్ అనేది ఇచ్చారు. చూడవచ్చు, ఇది వచ్చేసి మనకి జిమ్ అండి. ఇది జిమ్ చూడండి. స్టాండ్ లోన్లో ఇంత పెద్ద జిమ్ గేటెడ్ కమ్యూనిటీలో, ఒక మోస్తారు గేటెడ్ కమ్యూనిటీలో కూడా ఇన్ని మిషన్స్ ఉండట్లు. ఒక 2-3 మిషన్స్ ఉంటున్నాయి. నేను చెప్పేది పెద్దది కాదు. మినిమం ఒక 50-60 ఫ్లాట్స్ అలా ఉన్నాయి కూడా ఇంత జిమ్ అనేది ఇవ్వటం లేదు. గమనించండి. చూడండి, ఇది జిమ్. అలాగే ఇదే సైజులో బ్యాంకెట్ హాల్ కూడా ఉంటుంది. ఇంక దీని మీద కొంచెం పెద్దగా ఉంటుంది అనుకుంటా. మీకు వీలుంటే అది కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఇది జిమ్. ఈ జిమ్ రూమ్లో నుంచి బయటకు వస్తే మళ్ళీ ఇలా ఓపెన్ స్పేస్ ఉంది. అంటే జిమ్ చేసి కొంచెం ఏదన్నా గాలి పోసుకుందాం అని అనుకుంటే మాత్రం ఇటు రావచ్చు. చూడండి, సిటీ మొత్తం ఇది సిటీ ఇట్లా కనపడుతుంటుంది. కొంచెం ఫ్రీ అవుతాం ఇక్కడికి వచ్చి ఇలా నిల్చుంటే. ఇది వాటర్ ప్యూరిఫై. ఓకే, ఇటు ఒక డోర్ ఇచ్చారు, అటు ఒక డోర్ అనేది ఇవ్వటం జరిగింది. చూడవచ్చు, మనకి లిఫ్ట్ కూడా పై దాకా వస్తుంది. చూడండి, ఎక్కడ దాకా వస్తుంది అంటే జిమ్కి మనం రావాలంటే కూడా ఆల్మోస్ట్ పైన టాప్కి అనేది లిఫ్ట్ ఎవరు మ్యాక్సిమం లిఫ్ట్ ఇక్కడ దాకా వస్తుంది. మళ్ళీ మీకు ఇటు సైడ్ మీకు ఓపెన్ అయితే మళ్ళీ టెర్రాస్ ఉంటుంది. ఇటు బ్యాంకెట్ హాల్ ఉంటుంది. తాళం వేసి ఉంది. ఒకసారి మనం తాళం తీసుకుందాం. చూడవచ్చు, మీకు మళ్ళీ ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది ఇవ్వటం జరిగింది. ఇక్కడ మళ్ళీ టెర్రాస్ అనేది ఎంత స్పేస్ ఉంది చూడండి. ఎంత స్పేస్ టెర్రాస్ ఉంది. ఇది మనకి ఇందాక చూపించాం కదా, ఇది లిఫ్ట్. ఓకే, ఇది బ్యాంకెట్ హాల్ సంబంధించిన స్పేస్ అండి. చూడండి ఎలా ఉందో. ఇది బ్యాంకెట్ హాల్. చూడండి ఎంత పెద్దగా ఉందో.
మీకంతా ఫర్నిచర్ అంతా దీనికి సంబంధించినవి చూడవచ్చు. చుట్టూ అనేది ఫర్నిచర్ అనేది ఉన్నాయి. ఇది సొసైటీకి సంబంధించింది. ఇక్కడ మీ సొసైటీకి సంబంధించి కావచ్చు, లేదా మీరు ఇండివిజువల్గా మీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా ఏడకొచ్చి అనేది మీరు డిస్కషన్ చేసుకొని కూడా డిస్కషన్ చేసుకోవచ్చు. చూడండి, చైర్స్ వేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ పైన సిట్టింగ్ అనేది కూర్చోవచ్చు. మీకు ఆడ ఏదైతే ఉందో అటు ఒక 12 మెంబర్స్, ఈ మొత్తం మీద ఒక 15, ఇటు ఒక 30 మెంబర్స్ అనేది ఆ సోఫాలో కూర్చొని ఈ టేబుల్ సిట్టింగ్ అనేది ఇలాగైనా చూసుకోవచ్చు. లేదంటే వరుసన మీకు చైర్స్ కూడా అలా కూడా చేసుకోవచ్చు. ఇదంతా కిచెన్కి సంబంధించిన ప్లాట్ఫామ్. చూడండి, ఇది కిచెన్కి సంబంధించిన ప్లాట్ఫామ్. ఇది మీకు ఇక్కడ వాషింగ్ మెషిన్ ఇచ్చారు, హ్యాండ్ వాష్లు. ఇది వచ్చేసి మనకి వెస్టీను, ఇది వెస్టీనే. ఓకే, 2 బాత్రూమ్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది అని దీనికి సంబంధించింది. మిగతాది మీకు కింద ప్రాపర్టీ గురించి మీరు కంటిన్యూ అవుతూ ఉండండి. వీడియో కొంచెం లెంత్ వస్తుంది, ఎందుకంటే మీకు అన్ని ఫుల్ ఫెడ్జ్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అలా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కొంచెం లెంత్ వస్తుంది, వీడియోలో కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇదండి మనకు వచ్చేసి ఇది లిఫ్ట్. దీంట్లో మనకి స్విమ్మింగ్ పూల్, జిమ్, బ్యాంకెట్ హాల్ అనేది ఇచ్చారు. అంటే చాలా బాగుందండి కమ్యూనిటీ అయితే. గేటెడ్ కమ్యూనిటీ, చెమ్మి అనమాట. ఎక్కువ ఫ్లాట్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ చూసినట్టే స్టేర్ కేసు. ఓకే, మీకు ఇటు చూసినట్టయితే చూడవచ్చు లిఫ్ట్. ఇది లిఫ్ట్. ఇది వచ్చేసి మనకి క్యారిడార్ అండి. ఇది మనకి ఫ్లాట్ అనేది ఇది చూడండి. డోర్ కానీ హైట్ కూడా ఆల్మోస్ట్ 7 ఫీట్ అనేది ఇచ్చారు. 7 ఫీట్ హైట్ అనేది మనకు మెయిన్ డోర్ అనేది ఇవ్వటం జరిగింది. ఫ్లాట్లోకి ఎంటర్ అవుదామండి. అంతా సెంట్రల్ ఏసీ అండి. న్యూ ఫ్లాట్ ఇవి. మొత్తం సెంట్రల్ ఏసీ అనేది ఫిట్ చేశారు ఇల్లు. ఓకే, చాలా బాగుందన్నమాట ఫ్లాట్ అయితే. ఓకే, ఇది వచ్చేసి మనకి సిట్ అవుట్ ఏరియా. మీకు ఆ లైట్ చూసినట్టయితే అది 3 కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసే కొంది 3 కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు ఇటు చూసినట్టయితే ఇది టీవీ యూనిట్ చూడండి. అసలు ఎలా నీట్గా అంటే ఈ టైప్ ఆఫ్ అనేది నేను ఇంతవరకు వీడియోలు తీసా. ఈ టైప్ ఆఫ్ ఇంతవరకు ఎక్కడ అనేది నేను కనపడలేదు. చూస్తే వాల్ కలర్ లాగా ఉంటుంది. ఎక్కడ ఏదన్నా ఇది వచ్చేసి మనకి మెయిన్ స్విచ్ బోర్డుకి సంబంధించింది. ఇలా వేసినా కానీ ఎక్కడ కూడా అది ఉన్నట్టు అనిపించదు. చూడండి, చాలా అంటే మంచి లుక్ ఉందన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కానీ ఏం లేదు, మీరు డైరెక్ట్గా వచ్చేయటమే. మీకు దీంట్లో ఏం చేయించుకునేది ఏమి ఉండదు పెద్దగా. మీకు ఇక్కడ అక్కడ లాగా డ్రా కూడా ఇచ్చారు. ఓకే, ఇలా ఎంటర్ అయినాక మీకు ఇటు వచ్చినట్టయితే ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇక్కడ వచ్చి ఇలా ఎంటర్ అవ్వగానే అంటే ఇంటీరియర్ ఇలా చేయించుకోవాలి అని ఎవరికైతే ఒక విజన్ ఉంటుందో ఆ విజన్కి 100% సూట్ అవుతుందండి. ఇది ఎవరు కూడా దీంట్లో ఇది తక్కువైంది అని మ్యాక్సిమం అనేది అడగరు. అంటే మేము అబ్జర్వ్ చేసిన దాన్ని, మేము చూసిన దాని ప్రకారం అంటే దీంట్లో ఇంటీరియర్ చేయించారు కాబట్టి ఇలా మీరు ఇక్కడ చూడండి. ఎక్కడా కూడా లగ్జరీగా చేయించారు కానీ ఇది చూడవచ్చు. ఇక్కడ మీకు మిర్రర్ ఇచ్చారు ఎంట్రన్స్ అయినప్పుడు. ఇదిగో మీకు ఇది చూడండి, ఇక్కడ మిర్రర్ ఇచ్చి సేమ్ టైం వేస్ట్ కాకుండా స్టోరేజ్ చూడండి. ప్రతి బెడ్రూమ్ కాడ కానీ అలాగే ఇచ్చారు. చూడవచ్చు. మీకు ఇక్కడ చూసినట్టయితే ఇది మీకు విండో, స్మాల్ విండో అనేది ఇవ్వటం జరిగింది. కింద సేమ్ టైం సిట్టింగ్ స్టోరేజ్ ఇచ్చారు. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా స్టోరేజ్. మీకు అటు సైడ్ ఆ సైడ్ కావచ్చు, ఈ సైడ్ కానీ స్టోరేజ్. మీరు ఇక్కడ చూస్తే సెన్సార్ లైటు, మీరు డోర్ ఓపెన్ చేయగానే సెన్సార్గా లైట్ వెలుగుతుంది. బట్టలకి మనకి లైటింగ్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆల్మోస్ట్ అక్కడే కబోర్డ్లోనే మనకి లైటింగ్ అనేది వెలగటం జరుగుతుంది. మీరు ఇటు చూసుకున్నట్టయితే ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. చూడండి, ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఇక్కడ మిర్రర్ కూడా చూసినట్టయితే బయోమెట్రిక్ ఫింగర్ అలా టచ్ చేస్తే మనకి లైట్ వస్తుంది. ఓకే, వెస్టిన్ ఇచ్చారు చూడవచ్చు. ఇది 2 BHK అండి. 2 BHK చూస్తున్న వాళ్ళకి చాలా అసలు బెస్ట్ అనమాట. ఒక్కటే ఉంది 2 BHK, ఒకటే 2 BHK అనేది మనకి అవైలబుల్ ఉంది.
ఓకే, చూడండి మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. ఇది వచ్చేసి మళ్ళీ హాలు. యాస్టేజ్కి ఎలా ఉంది అలాగే 2 బెడ్రూమ్లకు 2 అటాచ్డ్ బాత్రూమ్లు, మళ్ళీ ఒకటి పౌడర్ రూమ్ అనేది దీనికి ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్టయితే సెంట్రల్ ఏసీ. ఓకే, ఏదైనా మీకు పూర్తిగా అర్థం కావాలి, మీరు వచ్చి టైం వేస్ట్ చేసుకోకూడదనే ఉద్దేశంతోనే కొంచెం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడవచ్చు ఈ ఫ్లోరింగ్కి మనకి కిచెన్లోకి వెళ్ళడానికి హైట్ అనేది పెట్టారు. ఇది చాలా నాకు బాగా మంచిగా అనిపించింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, మీకు అక్కడ కబోర్డ్స్ కానీ చిన్ని బిఎఫ్ ఆల్రెడీ పెట్టేశారు, అన్నీ పెట్టేశారండి. ఆల్మోస్ట్ డోర్లు చాలా బాగున్నాయండి. డోర్లు ఎంత లుక్ ఉన్నాయంటే అంత లుక్ ఉన్నాయి. మీకు కూడా అలాగే అనిపిస్తుందని నేను అనుకుంటున్నా. చూడండి ఇక్కడ ఫ్లోరింగ్, కిచెన్లో ఫ్లోరింగ్ కానీ చాలా బాగుంది. కిచెన్లో ఫ్లోరింగు మంచి టేస్ట్తో అనేది దీన్ని ఇలా డిజైన్ చేయడం జరిగింది. మీరు చూడవచ్చు. ఇది వాష్ ఏరియా. చూడండి, ఈ వాష్ ఏరియా ఇచ్చారు. అలాగే అక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇది వచ్చేసి గ్యాస్ బండ. మీకు అక్కడ హోల్ ఉంది, ఇక్కడ గ్యాస్ ఎక్కడి నుంచే కనెక్షన్ మీరు చూడవచ్చు. మీకు ఇక్కడ హైలైట్ ఇది మీకు కూర్చోటానికి కూడా చూడండి. ఈ ప్లాట్ఫారం అనేది చాలా బాగా ఇచ్చారు. చూడండి ఈ ప్లాట్ఫారం మీకు అక్కడ గ్రిల్ ఇచ్చి మళ్ళీ మీకు గ్లాసెస్, స్లైడింగ్ గ్లాస్ ఇచ్చారు. కానీ ఇక్కడ మీకు కూర్చోవచ్చు కూడా, అంటే సిట్అవుట్ లాగా కూడా బాగుంది, అంటే అంత స్పేషియస్గా. ఓకే, చూడండి ఇది మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. మీకు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇది ఒక కామన్, అంటే పౌడర్ రూమ్ అనమాట. 2 బెడ్రూమ్లకు 2 అటాచ్డ్ ఇచ్చి కూడా ఇది పౌడర్ రూమ్ అనేది ఇచ్చారు. ఓకే, చిన్న చూడవచ్చు. ఇది మిర్రరు. కబోర్డ్స్ కానీ మీకు పైన కబోర్డ్స్. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఇలా బెడ్రూమ్కి ఎంటర్ అవ్వని మీకు ఇక్కడ మళ్ళీ ఇందాక మీకు చూపించినట్టు ఇలా మిర్రర్ ఉంటుంది కిందకి. ఓకే, దీని పక్కనే ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. మీకు చెప్పినట్టు వెనక ఇలా స్టోరేజ్ కూడా ఉంటుంది అనమాట. మిర్రరే ఇలా తీసుకుంటే ఇదే కావచ్చు. కింద ఎక్కడ కొంచెం కూడా వేస్ట్ చేయలేదు స్పేస్ అనేది. ఇది అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి. చూడండి 2 BHKలో ఈ రేంజ్లో రావటం అనేది చాలా రేర్ అండి. అంటే ఎంతగా మనం ఏమైతే కావాలనుకుంటాం అన్నీ మనం ఇవన్నీ ఫిట్టింగ్ చేసుకోవాలంటే ఏదో ఒకటి మిస్ అవుతాం. ఓకే, ఇక్కడ మనం ఏది మిస్ కాకుండా ఎలాగైతే ఉండాలనుకుంటే యాస్టీజ్గా అలా ఉంది. చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్. మీకు ఇటు సైడ్ ఇది విండో అండి. ఇది ఈ క్లాత్ ఏదైతే ఉందో ఇది విండో. చూడండి సీలింగ్ కానీ మీకు ఈ కబోర్డ్స్. ఓకే, ఇది కబోర్డ్స్. మీకు ఇది సెన్సార్ ఉంటుంది అనమాట. ఇలా ఓపెన్ చేయగానే సెన్సార్ లైట్ వెలిగిద్ది. ఓకే, ప్రతిదీ అలాగే ఉన్నాయి. కబోర్డ్స్ అయితే మీకు చూడవచ్చు. మ్యాట్రెస్ కానీ బెడ్, కార్డు మొత్తం యాస్టీజ్గా ఎలా ఉందో అలా ఇచ్చేస్తారు. ఇది న్యూ ఫ్లాట్, మళ్ళీ చెప్తున్నానండి. ఏసీలు కూడా అనేది మనకి ప్రొవైడ్ చేశారు. మీకు అక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 3 లాకర్స్ ఇచ్చారు, డ్రాలు ఇచ్చారు. 3 కొట్టి చూడండి, మధ్యలో బ్లాక్ ఇచ్చి అటు ఇటు కలర్ చాలా బాగుంది. ఇది అన్ని డీటెయిల్స్. ఇది వచ్చేసి మనకి 2 BHK. ఇది ఎంత ఎస్ఎఫ్టీ ప్రైజ్ ఏంటి అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నేను. ఓకే, కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీకు ఏదైనా విజిట్ చేయాలి అని అంటే మాత్రం కంపల్సరీగా బిఫోరే కన్ఫర్మ్ చేయండి. కింద దానికి సంబంధించింది కూడా మీకు డీటెయిల్స్ ఇస్తాయి. అంటే చాలామంది అప్పటికప్పుడు ఫోన్ చేసి విజిటింగ్ అంటున్నారు. అలా కాదండి, ముందే మీ రిక్వైర్మెంట్, మీ బడ్జెట్ అనేది చెప్పి ఏమేమి చూస్తారో చెప్పినా, లేదా మీ రిక్వైర్మెంట్ మీకు ఏరియా చెప్పినా నేనే ఒక 5-10 ప్లాన్ చేసి మీకు టైం వేస్ట్ కాకుండా చూపిస్తాను. ఓకే, ఇది అండి. దానికి సంబంధించిన కూడా కింద నేను డిస్క్రిప్షన్లో అనేది తెలుగులో, ఇంగ్లీషులో అనే 2 లాంగ్వేజ్లో మీకు అక్కడ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. అవి ఫాలో అవ్వండి. వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.